రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. పరమపదించిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి మరణాన్ని అధికారికంగా ధృవీకరించిన కార్డినల్ ఫారెల్ గారు ప్రజల సందర్శనార్థం సెయింట్ పీటర్స్ బాసిలికాకు పరిశుద్ధ ఫ్రాన్సిస్ గారి భౌతిక కార్యాన్ని తరలించారు. తెలుగు రాష్ట్రాల్లో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రత్యేక దివ్య బలి పూజలు నిర్వహిస్తున్నారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి నివాళులు అర్పించిన అమృతవాణి మరియు రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు. Radio Veritas Asia, the voice of Asian Christianity. Radio Veritas Asia mobile app offers services in English and 21 Asian languages. Download the Radio Veritas Asia app. To get more videos from Radio Veritas Asia, comment, like, and share. Click the bell icon to get regular updates. రోమ్ కాలమాన ప్రకారం సోమవారం ఉదయం అనగా ఏప్రిల్ 21 ఉదయం 7:35 పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు తన నివాసమందు తుది శ్వాసను విడిచారు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు కాసా శాంటా మాటాలోని తన నివాసమందు తుది శ్వాస విడిచారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మరియు డబుల్ నిమోనియా కారణంగా 5 వారాలకు పైగా రోమ్లోని జెమెల్లి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈస్టర్ ఆదివారం నాడు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు తన చివరి బహిరంగ ప్రదర్శనలో పాల్గొన్నారు. సెయింట్ పీటర్ స్క్వేర్లో వేలాది మందిని పలకరించారు. Cari fratelli e sorelle, buona Pasqua. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి మరణాన్ని కార్డినల్ ఫారెల్ గారు అధికారికంగా ధృవీకరించారు. ఈస్టర్ పండుగ జరిగిన మరుసటి రోజే పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మరణించడం జరిగింది. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి భౌతిక కాయాన్ని సెయింట్ పీటర్ బాసిలికాకు ఆచార పద్ధతిలో తరలించారు. సెయింట్ పీటర్స్ బాసిలికాలో పరిశుద్ధ ఫ్రాన్సిస్ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. హోలీ సీ ప్రెస్ ఆఫీస్ ప్రకటించిన విధంగా ఏప్రిల్ 26 శనివారం ఉదయం 10 గంటలకు భారత కాలమాన ప్రకారం 1:30 అంత్యక్రియలు నిర్వహించినట్లు వాటికన్ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రత్యేక దివ్య బలి పూజలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ అతిమేత్రాసనంలో కార్డినల్ పూల అంతోని గారు ప్రత్యేక దివ్య బలి పూజను సమర్పించారు. Sisters, seminarians,
and my dear people of God. The whole world is in deep sadness and sorrow for the loss of our Holy Father, Pope Francis. He was a man of compassion, a man who loved especially the poor, the downtrodden, the migrants, the vulnerable sections, men, the children and women, etc. And we know his encyclicals, Laudato Si, about the care for the earth, Amoris Laetitia, and now in the Jubilee time, Spes non Concundum. There are volumes we can speak about our Holy Father, Pope Francis. We are all filled with gratitude in our hearts. We are all filled with the grief in our hearts. And I know you will agree with me, we will never forget our beloved Pope Francis. అలాగే ఏలూరు మేత్రాసనంలోని అమలోద్భావి మాత కెథడ్రల్ మహాదేవాలయంలో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రత్యేక దివ్యబలి పూజను ఏలూరు పీఠ కాపరి మహాపూజ పొలిమేర జయరావు గారు ఇతర గురువులతో కలిసి నిర్వహించారు. నీతిమంతుడు దేవుని కుమారుడవునేని అక్షరాళ్ళ మన ఆత్మీయ స్వర్గీయ ఫ్రాన్సిస్లో నెరవేరింది. He never bothered, he never worried, but he carried the cross with conviction, much dedication, with the passion and compassion. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి ఘన నివాళి అర్పించిన అమృతవాణి మరియు రేడియో వెరిటాస్ ఆసియా. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని అమృతవాణి మరియు రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు సిబ్బంది ఏప్రిల్ 21న ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అమృతవాణి డైరెక్టర్ ఫాదర్ పప్పుల సుధాకర్ గారు పాపు గారి ఆత్మ శాంతి కొరకు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అలాగే అమృతవాణి భవనంలో కార్యాలయాన్ని నడుపుకుంటున్న పలువురు ఇతర సంఘ విశ్వాసులు కూడా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి నివాళులు అర్పించారు. ఇవి ఈ వారం వార్తలు. చూస్తూనే ఉండండి మీ రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు, మీ క్రాంతి స్వరూప్.